ప్రత్యేకమైన పరిస్థితుల్లో పత్రికా సోదరులను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. గత 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే అనే ఒక పదవికి మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా గెలిచారు. గెలుపు ఓటములు అనేటువంటివి ఏ పార్టీలైనా, అభ్యర్థులకైనా, పార్టీలకైనా సర్వసాధారణం. గెలిచిన తర్వాత తనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని పరిపాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఖమ్మం ఎమ్మెల్యే గారు మళ్ళీ అదే ధోరణిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగన్న కోటి అని కార్పొరేటర్ నాకు కోర్టు దగ్గర కలిసి, అన్న నీ మీద అజయ్ కుమార్ అన్న బాగా కోపంగా ఉన్నారు, నీ మీద నీ సంగతి వాడి సంగతి చూస్తా అంటున్నాడు, పార్టీ ఆఫీస్కి వస్తారా పని ఎందుకన్నా నువ్వు వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా చూపిస్తా అని అంటున్నాడు, ఎందుకన్నా నువ్వు కూడా టీఆర్ఎస్లో జాయిన్ అవ్వదు అని చెప్తే ఏమలేకపోతే నేను నా పార్టీకి చేసుకున్నా కానీ ఆయన పార్టీలో ఉండి ఆయనకేం వ్యతిరేకం చేయలేదు కానీ నేను చెప్పాను. అయితే తర్వాత 10-15 రోజులకే ఈ అంబడిపూడి ప్రసాద్ అనే అతను ఒక 2 వ్యక్తులను ఎక్కించుకొని, అంబడిపూడి ప్రసాద్ అంటే నా వార్డులో టీఆర్ఎస్ కార్యకర్త అన్నమాట, వాడు ఇంకా 2 కలిసి బాగా తాగి వస్తూ ఒక కారుని, 2 బైకుని, ఒక మనిషిని గుద్ది మా బట్టిగారి ఆఫీస్ ముందు ఆపి వెనకాల వాళ్ళు 2 దిగితే అంతలోకి ఆ గుద్దిన వాళ్ళు రావడంతో ఇతను కాలేసుకొని పారిపోతే వాళ్ళిద్దరిని పట్టుకొని గుద్దిన వాళ్ళు పట్టుకొని గుద్దినవాడు ఎటుపోయిందని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అంతలోకి బట్టిగారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏంటి మా ఆఫీస్ ముందు గొడవ ఏంటంటే, ఆ గుద్దిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు, మా తమ్ముడు క్లాస్మేట్స్, ఆ గుద్దినవాడు కూడా మా తమ్ముడు క్లాస్మేటే. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపించమంటే నేను వాళ్ళ ఇల్లు చూపించమని పంపించాను. దానికి నా మీద కేసు పెట్టి నేను ఇల్లు చూపిస్తే తప్పంట, ఇల్లు అడ్రస్ చెప్పడం తప్పంట, దానికి వాళ్ళ పదవి పోయిందంట. వాడు తాగింది బాగానే ఉంది, గుద్దింది బాగానే ఉంది, నేను ఇల్లు చూపిస్తే తప్పని చెప్పడం అనేది బాగాలేదు. సిఐ గారు పిలిపించి చెప్పారు, ఏముందమ్మా దీంట్లో ఏముంది, కేసు ఏం లేదు కదా, అతను చెప్పింది బాగానే ఉంది, మీరు ముందుగా ఇతను గుద్దడం తప్పు కదా, అదే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చాలా ఇబ్బంది అయ్యేది కదా అంటే, ఆ అమ్మాయి కన్విన్స్ అయ్యి అన్నయ్య మాతో మాట్లాడలేదు కాబట్టి మేము కేసు పెట్టడానికి వచ్చినాము, మీ దగ్గర మాట్లాడదామని వచ్చినాము అని ఈలోపు మాట్లాడుకుని ఇంకో 5 నిమిషాలు అయితే అక్కడి నుంచి డిస్కస్ అయిపోయేవాళ్ళం. ఈలోపు సిఐ గారికి ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వచ్చింది. దాని మీద పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఆయన సెల్లో ఫీడ్ చేసుకున్నారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మాట్లాడితే, సార్ నేను మాట్లాడుతున్నాను, నా ముందే ఉన్నారు, నేను మాట్లాడుతున్నాను అనగానే ఆయన ఏం మాట్లాడిందో నన్ను బయటికి పోవని చెప్పారు. బయటికి పోవని చెప్పిండు. తర్వాత ఒక పావు గంటకి వీళ్ళు వెనక నుంచి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళింది, సార్ నేను వెళ్ళమంటారంటే కూర్చోమని చెప్పింది. గత 3 రోజులుగా నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, నాకు పండగ గిండగ ఏం లేకుండా నన్ను కూర్చోబెట్టి నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు పోలీసులు. కాబట్టి నాకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారితో నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఇబ్బంది పెడదామని చూస్తున్నాడు. ఇటువంటి మటుకు చేస్తే నేను చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాను.